అంటే ఎమ్మెల్యే అయితే అధికారాన్ని చేతిలోకి తీసుకుంటారా? ఆ ఎమ్మెల్యే అయితే అరెస్ట్ చేయకూడదా? ఒకవేళ నిజంగా అన్నట్టుగా అధికార కక్ష సాధింపు ఉండి అనవసరంగా అరెస్ట్ చేసే వాతావరణం నిజంగా ఉంటే పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు. కావాలనే ఎమ్మెల్యే దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేశారు. తెలుగుదేశం పార్టీ నేత నాగరాజ్ ఇంట్లోకి చొరబడాల్సిన అవసరం ఏంటి? ఆ భార్యపై చేసుకోవాల్సిన అవసరం ఏంటి? ఇవి టీడీపీ అడుగుతున్న ప్రశ్నలు. సార్ ఇక్కడ సతీష్ గారు, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఒకవేళ అనుకుందాం, చేసుకున్నారా, నిజంగా చేశారా లేదా గుంపులో ఎవరిని కొట్టారు, ఎవరి చేతులు ఎరిగాయి, ఎవరి కాళ్ళు ఎరిగాయి, అన్ని కూడా విజువల్స్ వస్తూనే ఉన్నాయి. ఒకవేళ నిజంగా ఎమ్మెల్యేకి ఈ రాష్ట్రంలో గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి అంత పవర్ ఉంటుందని అంటే రాష్ట్రం మొత్తం ఒకసారి చూద్దాం. ఓడిపోయినా సరే ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఎంత పవర్లో ఉన్నారో, గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాడులు చేసే స్థానంలో నిజంగా ఉన్నారా లేదా అది చర్చిద్దాం. రెండవది, పోలీసు మొత్తం అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి తలుపులు కిటికీలు గడ్డపారలతో పగలగొట్టిన విధానం ఏదైతే ఉందో ఒక అపోజిషన్ ఎమ్మెల్యే మీద, అంటే అది నీకు అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే చేయగలరా? అపోజిషన్ ఎమ్మెల్యే అంటే మీకు అసలు ఎమ్మెల్యేగా మీరు లెక్కేయట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష పార్టీగా ఎలా మీరు లెక్కేయట్లేదు, నాయకుడుగా గెలిచిన ఎమ్మెల్యేలను కూడా మీరు ఎవరు లెక్కేయట్లేదు. సో ఇది అన్ఫార్చునేట్ అని చెప్తున్నాను నేను ఇక్కడ. సో మనం అక్కడేదో జరిగింది, వాళ్ళు కొడితే అదిపిస్తామా లేకపోతే తిరిగితే సమర్థిద్దామా, నిజంగా లేడీస్ మీద చేసుకున్నా లేకపోతే వాళ్ళ మనుషులు ఎవరు చేసుకున్నా వీఆర్ ఈగర్ టు కండెమ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం అంటే చేసుకున్నారు, లేడీస్ చేసుకున్నారు, వ్యవస్థను చేసే ప్రయత్నం చేశారని కొన్ని ఆధారాలు చూపిస్తున్నటువంటి ప్రభుత్వం ఏం ప్రదర్శించింది ఇక్కడ? అర్ధరాత్రి వెళ్తారా? ఇంటికెళ్ళి మీరు అతని ఇంట్లో ఉంటే లాక్కొచ్చేస్తారా? అంటే మీకేంటి ఇక్కడ? మీకు ఒక ఎమ్మెల్యేనే లెక్కలేదు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మీకు ఎలా కనపడుతున్నారంటే ఒక అసాంఘిక శక్తుల్లాగా మీకు కనపడతా ఉన్నారు. లేకపోతే నేను వేరే వాళ్ళతో పోల్చను కానీ మిగతా వాళ్ళందరినీ చుట్టుముట్టి ఎలా తీసుకెళ్లిపోతారో అలా తీసుకెళ్లిపోవడానికి సిద్ధపడినటువంటి ప్రభుత్వం ఇక్కడ కనపడుతుంది. ఇది మంచిది కాదు, ప్రభుత్వానికి కూడా ఇది మంచిది కాదు. అతను నిజంగా ఏమైనా తప్పు చేస్తున్నట్టయితే మీరు చేయాల్సిందేంటి? పోలీసు చేయాల్సిందేంటి? ఈ విధంగా ప్రవర్తిస్తారా? అతను ఇంటి ముందు ఉన్నటువంటి కార్యకర్తలు మొత్తాన్ని లాగి అవతల పడేసి జీబులు ఎక్కిసేసి పోలీస్ స్టేషన్ పంపించేశారు. ఎక్కడ ఎవరిని స్పేర్ చేయలే. ఇంటి ముందు ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఇంటి తలుపులు పగలగొట్టడం స్టార్ట్ చేశారు పోలీసులు. కరెక్ట్ అండి? ఇది కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. మరి జూపిడి గారు, ఒకవేళ అది కరెక్ట్ కాదు, మీరు అన్నట్టుగా అలా వ్యవహరిస్తే కరెక్ట్ కాదు. కానీ ఆ తోపులాటలో ఒక నాగరాజ్ అనే యువకుడు వల్ల ఎమ్మెల్యే సోదరుడికి గాయం అయిందని, చెయ్యి విరిగిందని ఆ నాగరాజు ఇంటికి వెళ్ళి నాగరాజుని కొట్టడమే కాకుండా భార్య పైన దాడి చేయటం, ఆమెను వ్యవస్థను చేసే ప్రయత్నం చేయటం సమర్థించుకుంటారా? లేదు, నేను అదే చెప్తున్నాను. నిజంగా అది జరిగి ఉంటే వీఆర్ టోటల్లీ కండెమింగ్ ఇట్, తప్పని చెప్తున్నాం. కానీ మీరు ఏం చేశారు? దాని మీద ఏమైనా మీరు పెట్టారా? దాని మీద ఏమన్నా మీరు చర్చ పెట్టారా? లేకపోతే పోలీసులను అక్కడ తీసుకొచ్చారా? డైరెక్ట్ మీరు వెళ్ళిపోయారు కదా. గొడవంతో శబ్దం అడిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఒకవేళ ఎమ్మెల్యే నిజంగా ఆ విధంగా చేసి ఉంటే ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాడు కదండి, అతను ఎక్కడికో వెళ్ళి దాక్కోవాలి కదా. నిజంగా పోలీసు దాన్ని సరిగా ట్రీట్ చేస్తుంటే పోలీసులు భయం ఎమ్మెల్యేకి ఉండుంటే ఇంటికి వెళ్ళాడు కదా.